చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా గణేష్ నిమజ్జనాన్ని చూడడానికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా అంటే 3-4 గంటల వరకు కూడా కొంతవరకు భక్తుల రద్దీ తక్కువగా ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం పెరుగుతూ వస్తూ ఉంది. గంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఒకవైపు ఇప్పటికే బాలాపూర్ గణేశుడు ఇప్పటికే నిమజ్జనానికి తరలి వెళ్ళిన తర్వాత మిగతా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తూ ఉండడంతో ప్రధానంగా ఆ విగ్రహాల నిమజ్జనాన్ని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు వినాయక విగ్రహాలను తీసుకెళ్తూ ఉన్నప్పుడు సందడి వాతావరణం, కోలాహల వాతావరణం చార్మినార్ పరిసరాల్లో ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇటు గణేష్ నిమజ్జనానికి వినాయకుడు తీసుకెళ్తున్నప్పుడు చాలా మంది మహిళలు కూడా వినాయకుడి ముందు నృత్యాలు చేయడం, మరోవైపు డీజే డాన్స్లు వచ్చేటటువంటి వారందరినీ కూడా అలరిస్తూ ఉన్నాయి. ఈ సుందర దృశ్యాలను చూడడానికి పెద్ద ఎత్తున జనాలు చార్మినార్ వద్దకు తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ వాహనాల మూవ్మెంట్ మాత్రం చాలా స్లోగా ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. వినాయక నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి ఆ వినాయక విగ్రహాలు మాత్రం నెమ్మదిగా తరలి వెళ్తూ ఉన్నాయి. అయితే మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం ఇప్పుడు కొంచెం మందలించిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక బాలాపూర్ వైపు నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ఇప్పటికే తరలి వెళ్ళాయి. ఇంకా రావాల్సినటువంటి విగ్రహాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఓల్డ్ సిటీ ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాలను మంటపాల నుంచి కూడా తరలించలేనటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో వాటన్నింటినీ త్వరగా తీయాలి, అనంతరం నిమజ్జనానికి తీసుకువెళ్లాలంటూ కూడా అయితే ఇప్పటికే పోలీసులు వారిని సూచిస్తున్నటువంటి సందర్భాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు, చార్మినార్ చుట్టూ కూడా వివిధ రకాల ఆకృతుల్లో ఉండేటటువంటి గణనాథులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ వివిధ రకాలైనటువంటి గణనాథులను చూడడానికి ఇక భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం. అయితే ఓల్డ్ సిటీ వ్యాప్తంగా కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను తరలించడానికి ఇంకా చర్యలు తీసుకోలేదు. అలాంటి సమయంలో వారందరినీ కూడా త్వరగా తీయాలని, విగ్రహాలను నిమజ్జనాన్ని తరలించాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉండడంతో ఇప్పుడిప్పుడే ఇక తీసుకొస్తున్నటువంటి వినాయక విగ్రహాలను తీసుకొస్తున్నటువంటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మరోవైపు ఓల్డ్ సిటీ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇంకా హై అలర్ట్ కొనసాగుతూనే ఉంది. అయితే బాలాపూర్ గణేశుడి నుంచి హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి చోట కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెదురుముది ఘటన కూడా లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఈ యొక్క నిమజ్జన వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు శోభాయాత్ర కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇంకా సమయం గడిచే కొద్దీ వినాయక విగ్రహాలు వచ్చేటటువంటి రద్దీ కూడా పెరుగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి విశ్వంలో చూసినప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇటు బాలాపూర్ వైపు నుంచి కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ప్రాంతాల నుంచి కూడా కావచ్చు. ఈ విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తరలి వస్తూ ఉన్నాయి. అయితే ఇటు వాహనాల మీద వినాయక విగ్రహాలను తీసుకెళ్తూ ఉండడంతో ఇక ఆ వాహనాలకు చేసినటువంటి అలంకరణ కావచ్చు, లేకపోతే వినాయకుడికి చేసినటువంటి అలంకరణ కావచ్చు, ఇదంతా కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి. ఇక వివిధ రకాలైనటువంటి ఆకృతున్నటువంటి గణనాథులు, ఆ తర్వాత గణనాథుల ముందు చేస్తున్నటువంటి నృత్యాలు, ఈ అన్నింటినీ చూడడానికి భక్తజన సంఘం క్యూ కట్టిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఈ యొక్క ఘట్టాన్ని ప్రశాంతంగా ముగించడానికి ఇటు పోలీసులు కూడా విశ్వ ప్రయత్నాలే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటు బాలాపూర్ వైపు నుంచి హుస్సేన్ సాగర్ వైపు నిమజ్జనానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క వాహనానికి కూడా ఒక పోలీసు అందుబాటులో ఉంటున్నారు. వారు ఈ వినాయక విగ్రహాలను త్వరగా నిమజ్జనం వైపు తీసుకెళ్ళడానికి, హుస్సేన్ సాగర్ వైపు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా శోభాయాత్ర కొనసాగేటువంటి ప్రతి మార్గంలో కూడా ట్రాఫిక్ లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిగతా సాధారణ వాహనాలు ఏవి కూడా రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి వినాయక విగ్రహాలు సజావుగా సాగేందుకు ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉండడంతో ఇక వినాయక విగ్రహాలు తీసుకెళ్లినటువంటి రూట్లోకి మిగతా ఏ ఒక్క వాహనాలు కూడా రానటువంటి పరిస్థితి. సో మొత్తానికి మాత్రం చాలా వరకు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఈ వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు కూడా సుమారుగా చాలా వేలాది విగ్రహాలు నిమజ్జన వైపు తరలి వెళ్ళినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. చాలా వరకు పెద్ద ఎత్తున భక్తులు ఇప్పుడిప్పుడే ఇటు చార్మినార్ వైపు చేరుకుంటూ ఉన్నారు. చార్మినార్ పరిసరాలంతా కూడా 4 వైపుల భక్తజన సంద్రంగా మారిపోయాయంటూ కూడా ఇక చెప్పుకోవచ్చు. అయితే ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలతో పాటు మండపాల్లో కూర్చోబెట్టినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తీసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో జై బోలో గణేష్ మహారాజ్ అంటూ వినాయకుడి నిమజ్జనం చేసేయడానికి సాగరుడి వైపుకి ఇక ఒక్కొక్క విగ్రహం కూడా ఇప్పటికే తరలి వెళ్తున్నటువంటి సందర్భం. ఈ సుందర దృశ్యాలను సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ దృశ్యాలను చూడడానికి కళ్ళ